ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలో ఉన్నాం. నందికొట్కూరు పట్టణంలో బైరెడ్ నగర్లో ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఒక అఘాయితుడు అనగా ప్రేమ పేరుతో అమ్మాయిని చిత్రహింసలు పెట్టి పెట్రోల్ పోసి అంటించడం జరిగింది. దాదాపుగా అమ్మాయిది రాములకోటగా వారొక బంధువులు అయితే చెప్తూ ఉన్నారు. అక్కడ వారొక తండ్రి చిన్నతనంలోనే మృతి చెందడం జరిగింది. వాళ్ళ అమ్మ సహాయంతో చదువు రీత్యా చదువుతూ ఉండేది. అక్కడే అతను లవ్ చేయాలి, నన్ను ఎలా చేయాలి అని చెప్పేసి అమ్మాయిని ఇబ్బందులు పెట్టడంతో వారొక తల్లిదండ్రులు వాళ్ళ అవ్వగారైనటువంటి నందికొట్కూరు ప్రాంతానికి అయితే ఇక్కడే ఉంచి ఇక్కడ దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి కూడా శ్రీనంది జూనియర్ కాలేజీలో అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. దాదాపుగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సమయంలో కూడా ఇంతకుముందు ఇక్కడికి నందికొట్కూరులో బైరెడ్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళ అవ్వగారింటి దగ్గర కూడా అబ్బాయి పేరు అయితే రాఘవేంద్ర అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. అమ్మాయి పేరు అయితే లహరి అని వారి కుటుంబ సభ్యులు అయితే కూడా తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ అబ్బాయిని వారి కుటుంబ సభ్యులు మందలించడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు నేను ఎప్పుడు రాను, నాకైతే ఒక చెల్లెల మాదిరిగా నా చెల్లెలే అంటూ చెల్లెలు వరుస కలుపుకుంటూ ప్రేమ పేరుతో నన్ను ఖచ్చితంగా ప్రేమించాలి అనే ఒక సంఘటన కూడా అమ్మాయి దగ్గర తీసుకురావడం జరిగిందని చెప్పేసి అయితే వారి యొక్క అమ్మాయి లహరి వారి అవ్వగారైతే తెలియజేస్తూ ఉండడం జరిగింది. దాదాపు ఇలాంటి సంఘటన కూడా మనం ఒక 6 నెలలు గడవక ముందే మరో సంఘటన కూడా మన నందికొట్కూరు ప్రాంతంలో వెలుగు చూడడం జరిగింది. మన నందికొట్కూరు పట్టణం పక్కన ఉన్నటువంటి ముచ్చిమారి గ్రామంలో కూడా చిన్న అమ్మాయిని కూడా ఒక 5 మంది కలిసి ఒక రేప్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి పూర్తిగా ఇప్పటిదాకా కూడా అమ్మాయి ఆనవాళ్ళు అయితే దొరకలేదు. దాదాపుగా 15 రోజులు ముచ్చిమారులో ఉన్నటువంటి అందరు గ్రామస్తులు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానివ్వండి, మన జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానివ్వండి, అదే ఎస్పీ, డిఎస్పీ అందరూ తదితర శాఖ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా గత 15 రోజుల నుంచి ముచ్చిమారు సంఘటనలో వచ్చి అక్కడ వచ్చి మొత్తం పూర్తిగా శోధిస్తే కూడా ఒక చిన్న అమ్మాయి బట్ట పేలుక కూడా దొరకకపోవడం అనే సంఘటన మరవక ముందే మన నందికొట్కూరు పట్టణంలో ఉన్నటువంటి బైరెడ్ నగర్లో కూడా లహరిని పూర్తిగా పెట్రోల్ పోసి ఆమె అరుస్తుందేమో అనే ముందస్తు ఆలోచనతోటి అమ్మాయి నోట్లో పూర్తిగా ఒక బట్ట పెట్టి అమ్మాయికి ఇలా చేసింటాడని చెప్పేసి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. మనం చూసినట్లయితే పూర్తిగా ఇప్పుడు అమ్మాయిని ఎక్కడైతే అబ్బాయి పెట్రోల్ పోసి అంటించాడో ఆ ప్లేస్ లో మనం ఉన్నాం. మనం చూసినట్లయితే ఈ రూమ్ లోనే అమ్మాయిని అయితే పూర్తిగా ఇక్కడ ఆనవాళ్ళైతే మనకు కనపడుతూ ఉన్నాయి. మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అంతా మంచం పైన కూర్చొని తెల్లవారుజామున 3 గంటలకైతే వచ్చి చదువుకుంటున్నటువంటి సమయంలో అబ్బాయి వాళ్ళ బంధువుల ఇంటి నుంచి తెల్లవారుజామున ఇక్కడికి వచ్చి అమ్మాయి పైన పెట్రోల్ పోసి పూర్తిగా ఆ అమ్మాయిని అయితే ఇలా చంపడం జరిగింది. మనం చూస్తున్నట్లయితే అమ్మాయికి ఉన్నటువంటి ఒక చెప్పులు అయితే మనం చూడవచ్చును. ఈ చెప్పులు కనపడుతున్నాయి మనకి. ఇక్కడ నుంచి ఉన్నటువంటి అమ్మాయితో పాటు పూర్తిగా సగానికి పైగా ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నటువంటి బట్టలు కూడా ఇక్కడే కాలడం జరిగింది. మనం ఇంకా కొద్దిగా మనం ఇటు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడ ఈ మంచం పైన కూర్చొని చదువుతూ ఉండేది. అమ్మాయి ప్రస్తుతానికి నంది కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఇదే రూమ్ లో కూర్చొని చదువుకుంటున్నప్పుడు మనం చూసినట్లయితే అమ్మాయిది పూర్తిగా వాళ్ళకు వస్త్రాలు కూడా ఆ మంచానికి ఇక్కడే మనకు కనపడుతూ ఉన్నాయి. ఆ మంచం అయితే పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఈ ఇంట్లో పూర్తిగా ఈ చిన్న రూమ్ లో అమ్మాయి శబ్దం రాకుండా పూర్తిగా నోట్లో ఆ బట్ట కుక్కి ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు రాఘవేంద్ర అని చెప్పేసి వాళ్ళ అవ్వగారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా పూర్తిగా అమ్మాయి 80% పూర్తిగా కాలిపోవడం, ఇక్కడే అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇక్కడ చనిపోయిన తర్వాత అమ్మాయిని ఒకసారిగా అమ్మాయిని అయితే ఎప్పుడైతే కాల్చింటారో ఆ అమ్మాయిని కాల్చిన తర్వాత అబ్బాయిని పట్టుకోవడం, వెనుకల అబ్బాయి కూడా కొద్దిగా కాలిందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా కాలిన తర్వాత ఇక్కడ నుంచి ఎటు పోవడానికి వీలు లేకపోయినప్పటికీ ఆ అబ్బాయి ఒక్కసారిగా అతని వెనికి బాగాన అమ్మాయి వచ్చి పట్టుకోవడంతో కొద్దిగా శరీరం కాలినట్టుగా మనకైతే ఇక్కడ స్థానికులు తెలుపుతూ ఉన్నారు. ఆ అబ్బాయి ఎలాగైతే ఇక్కడ తప్పించుకోవడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఒక్కసారిగా ఆ డోర్ ను గట్టిగా కొట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి డోర్ అయితే మనం ఈ డోర్ అయితే పూర్తిగా ఇక్కడ నుంచి కింద పడింది. ఇక్కడ ఇది పూర్తిగా అయితే ఇక్కడ నుంచి కింద పడిపోయి ఈ డోర్ కింద పడిన తర్వాతనే అబ్బాయి బయటకు వచ్చి ఇక్కడ ఇంటి ముందర పడడం జరిగింది. ఆ శబ్దం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ అవ్వగారు ఒక్కసారిగా నిద్ర లేచి ఏం సంఘటన జరిగిందని చూసేసరికి అమ్మాయి అయితే పూర్తిగా బాడైతే కాలిపోయిన సంఘటన వాళ్ళ అవ్వగారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకు ముందస్తుగా తెలియలేదు. ఒకేసారి అమ్మాయి అరుస్తాదేమో అనే ఒక భయంతో అమ్మాయి నోట్లో గుడ్డ కుక్కాడు అని చెప్పేసి అంటారు. రాయి శబ్దం గట్టిగా వినపడటంతో వాళ్ళ యొక్క అవ్వ వాళ్ళ తాత ఉలికిపడి ఒకసారిగా బయటకు వచ్చి చూసేసరికి ఇంటి ముందరే ఉన్నటువంటి స్టెప్స్ ముందర ఉన్నటువంటి అబ్బాయి ఇక్కడే పడ్డాడని చెప్పేసి వాళ్ళ అవ్వ చెప్తున్నారు. అప్పటికే ఈ డోర్లు ఓపెన్ చేసి చూసేసరికి అమ్మాయి అయితే పూర్తిగా బాడీ అయితే పైగానే కాలింది. ఇక్కడ నుంచి మన నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి మన కర్నూలు జనరల్ ప్రభుత్వ హాస్పిటల్కి అయితే అక్కడికి తీసుకువెళ్లారు. దాదాపుగా అమ్మాయి అయితే చనిపోయింది. కుటుంబ సభ్యులు రోగసదంలో ఉన్నారు. అమ్మాయి ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజ్ అయితే ఏదైతే శ్రీనంది జూనియర్ కాలేజీలో ఉందో ఆ శ్రీనంది జూనియర్ కాలేజీలో చదువు రీత్యానికి అయితే ఇక్కడ
రావడం జరుగుతూ ఉంది. అన్న చెల్లెలు అనుకుంటేనే ఒక చెల్లిగా చూస్తున్నాను, నాకు చెల్లె అవుతుందని చెప్పేసి అన్న చెల్లెల సంబంధాన్ని అడ్డు పెట్టుకుని ఇంతకు ముందు కూడా ఇక్కడ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు మందలించి ఏదైనా ఉండకూడగా నువ్వు ఒక అన్నగా వచ్చావు, సరే మాకు పర్వాలేదు, కాకపోతే నువ్వు ఉదయం పూట రావాలి, రాత్రుల పూట సమయాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా అవుతుంది, అమ్మాయికి చాలా ఇబ్బంది అవుతుంది నాయన అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి ఒక లహరి కుటుంబ సభ్యులు అనగా వాళ్ళ అవ్వ తాత కానివ్వండి, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు కానివ్వండి ఆ అబ్బాయిని అయితే మందలించడం జరిగింది. దాదాపుగా అయితే ఆ లహరి కుటుంబ సభ్యులు కళ్ళు కప్పి తెల్లవారుజామున 3 గంటలకు రావడం, 3 గంటలకు వచ్చిన సమయంలో అందరూ కూడా నిద్రపోతున్నటువంటి సమయంలో అమ్మాయి చదువురీత్యా కొద్దిగా చదువుకోవడానికి బయటకు వచ్చిన సంఘటనలో అదే అదునుగా తీసుకుని ఒకసారిగా ఈ రూమ్ లోకి అమ్మాయి వెళ్ళి చదువుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి కూడా అమ్మాయి ఎప్పుడైతే బయటకు వస్తుంది అని గమనించుకుంటూ ఉండి ఇక్కడే మనకు ఎదురు కూడా చాలా చెట్లు ఇక్కడ ఉన్నాయి, ఈ పొదల్లో కూడా అబ్బాయి ఇక్కడే ఉండి ఆ అమ్మాయిని కంట పెట్టుకుని ఎప్పుడైతే ఒక్కటి బయటకు వస్తుందో అప్పుడు అటాక్ చేద్దామని ఒక చిన్న ఆలోచన విధానంతోనే కూడా ఇది జరిగిందని మనం చూసుకోవచ్చు. అందుకోసం ఒకసారి అమ్మాయి వచ్చి కూర్చొని చదువుకుంటున్నాగా ఆ అబ్బాయి లీటర్ ఒక పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి ఈ అఘాతానికి పాల్పడ్డాయని చెప్పి జరుగుతుంది. పూర్తి సమాచారం కూడా ఇంకా వాళ్ళ అవ్వగారిని అడిగి అంటే ఏం జరిగింది, వాళ్ళకి ఎలా అంటే ఇంతకుముందు అబ్బాయి వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏ న్యాయం ప్రభుత్వం చేయాలని చెప్పేసి మన పూర్తి సమాచారం మనం తెలుసుకున్నాం.